తర్వాత దేవదాసు కూడా భానుమతి గారినే బుక్ చేశారు ముందు, నాగేశ్వరరావు గారి దేవదాసు. అందులో కూడా ఏదో కారణాల వల్ల ఆవిడ తప్పుకుంది. ఓహో, తప్పుకున్నందువల్ల అక్కడ సావిత్రికి ప్లేస్ వచ్చింది. దేవదాసులో సినిమాలో సావిత్రి గారు అంటే బాగా బాగా మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. సో దేవదాసు సినిమాలో నాగేశ్వరరావు గారి పర్ఫార్మెన్స్ అల్టిమేట్. అంత చక్కగా సావిత్రి గారు ఒదిగి చాలా బాగా యాక్ట్ చేయగలిగారు. అయితే అంతకుముందు ఏంటి, భానుమతి గారిని బుక్ చేశారు. భానుమతి గారు తప్పుకున్నందువల్ల దేవదాసు సినిమాకు కూడా సావిత్రిని తీసుకొచ్చారు. ఒకవేళ భానుమతి గారే ఆ క్యారెక్టర్ వేస్తే అది ఎలా ఉండేదో. భానుమతి గారు వేస్తే ముందు భానుమతి గారు కనిపిస్తారు, తర్వాత క్యారెక్టర్ కనిపిస్తుంది. భానుమతి గారు పాత సినిమాలు ఏం చూసినా సరే ఆవిడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ కాస్త ఆ విరుపు, ఆ మాట పెళ్ళిసరితనం అదంతా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆవిడ స్టైల్ ఆవిడది. యూనిక్నెస్, ఒక్కొక్కరికి ఒక యూనిక్నెస్. ఒక్కొక్క